నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఆర్సీపురం పటాన్చెరు డివిజన్ లో మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటించారు. ఆర్సీపురం పరిధిలోని రాయసముద్రం చెరువు, పటాన్చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువులను మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు. వారితో పాటు ఆర్సీపురం కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చెరువులోని గుర్రపు డెక్కను తీసివేసి చెరువులను సుందరీకరించాలని, పనులు వేగవంతం చేయాలని అధికారులను జోనల్ కమిషనర్ ను ఆదేశించారు. ఈ సందర్భంగా పటాన్చెరు డివిజన్ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ స్థానికంగా దోషం చెరువు పూర్తిగా కబ్జా అయిందని, ఇరిగేషన్ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని మేయర్ కు ఫిర్యాదు చేశారు. మేయర్ ఇరిగేషన్ అధికారులకు ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని, కమిషనర్ సురేష్ ను దగ్గరుండి పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈరోజు వినాయక చవితి సెలబ్రేషన్స్ ఉత్సవాల గురించి మీ అందరికీ తెలుసు. 10 రోజులుగా ఈ ఉత్సవాలు జరుపుకోబోతున్నాం మనము. అయితే 7th నుంచి కూడా 17th వరకు ఏమేమి ఏర్పాట్లు జిహెచ్ఎంసీ తరఫున కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్స్, వాటర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్స్ జిహెచ్ఎంసీ సమన్వయంగా పోతూ, అంటే ఈరోజు చెరువులు అంటే ఎక్కడైతే మనము వినాయక నిమజ్జనాలు అవుతున్నాయో ఆ ప్లేసెస్ చూడడానికి రావడం జరిగింది. ఈరోజు శేర్లింగంపల్లి జోన్ లోపల ఎన్నైతే చెరువులు ఉన్నాయో, మరి దాంట్లోపల పక్కన మనం బేబీ పాండ్స్ ఏవైతే కట్టామో అవన్నీ కూడా మనం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అండ్ జోనల్ కమిషనర్ గారు కానివ్వండి, అండ్ మరి కార్పొరేటర్ ఇక్కడ మెట్టు కుమార్ గారు కానివ్వండి, పుష్ప గారు కానివ్వండి, అండ్ ఇతర కార్పొరేటర్లతో కూడా మేము అందరితో ఒక మీటింగ్, అంటే అందరు కూడా నాతో రావడం, ఈరోజు మార్నింగ్ రావడం జరిగింది. వాళ్ళతో సహా మేము ఇన్స్పెక్ట్ చేస్తూ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇక్కడ ఎన్ని వినాయకులు, ఒక్కొక్క చెరువులో ఈ బేబీ పాండ్స్లో ఎన్ని వినాయకులు నిమజ్జనం అవబోతున్నాయి, దానికి కావాల్సిన ఏర్పాట్లు జిహెచ్ఎంసీ ఏ ఏర్పాట్లు కావాలన్నది మేము కార్పొరేటర్ల ద్వారా మేము తెలుసుకుని వాళ్ళకి ఏవైతే కావాలో అవన్నీ కూడా మేము ఏర్పాటు చేయాలని వెరీ క్లియర్గా మా ఎంటైర్ జిహెచ్ఎంసీ టీమ్, జోనల్ కమిషనర్ కానివ్వండి, డీసీ గారు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, వాటర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది క్లియర్గా. సో అన్నీ ఇప్పుడు చూసినట్టయితే ఆల్రెడీ వర్క్ ప్రాసెస్ లోపల అవుతున్నాయి. ఇక్కడ ఎక్కువ కంప్లైంట్స్ ఏంటంటే మీరు గుర్రపు డెక్కలు అని అంటున్నారు. లేక్స్ లోపల మేము క్లియర్గా మీ అందరికీ తెలుసు, మేము లేక్స్ని అంటే కాపాడుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మా కార్పొరేటర్స్ కూడా ఎంత మంచి సహకరిస్తున్నారంటే మాతో ఎక్కడ కబ్జా అవుతుంటే కానీ మాకు ఇమీడియట్గా చెప్పడము, మా ఆఫీసర్స్కి మేము ఇన్స్ట్రక్ట్ చేయడం, ఇవన్నీ కూడా మేము కాపాడుతూ వచ్చి, అదే కాకుండా వీటిని ఎట్లా డెవలప్ చేసుకుని వీటిని ఎట్లా అంటే ఒక టూరిజం స్పాట్ లాగా ఎట్లా చేయాలి, ఒక బోట్ రైడింగే కానివ్వండి, అంటే ఒక పబ్లిక్ ఈరోజు అలసిపోయి వచ్చినాక ఒక స్పాట్ ఉండాలి, ఆ స్పాట్ దగ్గర కొంచెం సేపు టైం స్పెండ్ చేసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు లేక్స్ అన్నీ కూడా డెవలప్ చేయాలని జిహెచ్ఎంసీ నిర్ణయించింది. కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ కింద కానివ్వండి, కొందరు బిల్డర్స్ త్రూ మేము మాట్లాడుతున్నాము. సో ఇవన్నీ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే వినాయక నిమజ్జనం పైన మోర్ కాన్సన్ట్రేట్ చేసి ఇవన్నీ కూడా సాఫీగా పబ్లిక్కి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా, ఎప్పుడైతే వాళ్ళు నిమజ్జనంకి వస్తారో ఎట్లాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా నిమజ్జనం జరుపుకోవాలనేసి మేము ఈరోజు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది.